పనితీరుపై పోచారం అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధుల విషయంలో పోచారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు పోచారం. నిధులు మంజూరు చేయాలని మంత్రికి 20 సార్లు చెప్పారు. రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదన్నారు పోచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఫోన్లను మంత్రులు తీయరని, ప్రభుత్వం అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదన్నారు ఎమ్మెల్యే పోచారం. మన కదలిక ఉందా లేదా మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే ఇక మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను. అది ఎమ్మెల్యేనే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి. ఫోన్లే మళ్ళీ మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా? ఏమన్నా ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఏమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళ మొక్కన పోయిన సంగతి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి ఆఖరి విరక్తితో నిర్ణయం తీసుకునేది. 12 కోట్లు శాంక్షన్ అయింది. పాపం చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేదాలు అయిపోయి వాడు వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్ పని చేసిపోతా అంటే మారింది కదా మారింది కదా. టెండర్ క్యాన్ తీసుకుంటుంది వాడుతా.